హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా అవైటెడ్ డే. చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి నేను ఒక కొత్త బండి కొనాలనుకుంటున్నాను కదా, ఒక మోటార్ సైకిల్ ఒకటి. దాని మీద ఒక టెస్ట్ డ్రైవ్ వీడియో కూడా చేశాను. సో ఈరోజు ఫైనల్గా అది కొందాం అనుకుంటున్నాను. సో క్లాసిక్ గైస్, ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొందాం అనుకుంటున్నాను. అంటే ఇంకా చాలా బండి ఉండిండే నా మైండ్లో, కాకపోతే ఇదే నాకు చాలా రోజుల నుంచి కొనాలని చెప్పి అనిపించింది. ఇంకా అది కొనాలనుకున్నప్పుడు వేరే దాని గురించి ఎందుకు ఆలోచించడం అని చెప్పి అదే కొంటున్నాను. ఓకే, లెట్స్ గో గైస్. బై ద వే, నేను ఇప్పుడు తిరుపతిలోనే కొంటున్నాను బైక్ని, బెంగళూరులో కాదు. సో తిరుపతిలో కొనుక్కొని తీసుకెళ్తాను బెంగళూరు. గైస్, బై ద వే, ఈ బైక్ పేరు ఏంటో చెప్పండి చూద్దాం. గైస్, ఇది చూసినారా, ఇది బుల్లెట్. ఇది యాక్చువల్గా నాకు ఈ బుల్లెట్ అంటేనే ఇష్టం, కాకపోతే ఏమో ఇప్పుడు ముందు ఉన్నట్లు ఫీలింగ్ రావట్లేదు. బుల్లెట్ చూస్తుంటే ముందు ఇంకొక రకమైన ఫీలింగ్ వచ్చేది బుల్లెట్ని చూస్తుంటే, ఇప్పుడు ఎందుకో అలా లేదు అది. సో క్లాసిక్ అని ఫిక్స్ అయిపోయినాను. అంతా అన్నీ సేమ్ గైస్, ఇంజన్ కానీ సీసీ అన్నీ సేమ్, 350 సీసీని అంతా కూడా. గైస్, నేను ఎటువంటి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవాలనుకోవడం లేదు, ఎందుకంటే న్యూమరాలజీని అసలు నమ్మను. గైస్, ఇంత క్యాష్ నా దగ్గర నుంచి పోతుంటే చాలా బాధగా ఉంది. కానీ బండి కదా, రెండు కావాలనిపిస్తాయి. నా క్యాష్ నాకు కావాలనిపిస్తుంది, నా బండి కావాలనిపిస్తుంది. ఏముందిలే, పోతే పోనీ, క్యాష్ పోయిన బండి వస్తుంది కదా. గైస్, ప్రతి ఒక్క రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో వాళ్ళ హిస్టరీని తెలిపేటట్టుగా చాలా ఫొటోస్, ఇంకా వాళ్ళ హిస్టరీకి సంబంధించిన బోర్డ్స్ ఉంటాయి. గైస్, యాక్చువల్గా నేను ఒక 6th క్లాస్ 7th క్లాస్ ఉన్నప్పటి నుంచి చాలా కోరిక, ఎప్పటికన్నా సరే రాయల్ ఎన్ఫీల్డ్ తోలాలి అని చెప్పి. అది ఫైనల్గా ఈరోజు నిజం అయిపోతుంది. కాకపోతే వీళ్ళు చూస్తే అసలు ఇచ్చేటట్టే లేరు, చాలా లేట్ చేస్తున్నారు. గైస్, వచ్చి 3 hours అవుతుంది. బోర్ కొడుతుంది గైస్ ఇప్పుడు నాకు. తొందరగా అయిపోతే బాగుంటుంది. మనకు నచ్చింది కొనుక్కుంటూ ఉండాలి, అది కొనడానికి కష్టపడుతూ ఉండాలి. ఇంకా కష్టపడడం అంటే ఏముంటుంది, లైఫ్లో మనీ సంపాదించడానికి ఏదో ఒక వే అంతే. అది జాబ్ అయినా సరే, బిజినెస్ అయినా సరే, అది ఏమైనా సరే. సో అందరూ కష్టపడండి, కష్టపడి అట్లానే కొనుక్కుంటూ ఉండండి. కానీ రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇన్వెస్ట్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గైస్, ఒక వెల్కమ్ కిట్ వచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్ది. దీని లోపల ఏముందో చూద్దాం ఉండండి. గైస్, ఈ బాక్స్లో ఒక లెదర్ కీ చైన్, ఇంకా ఒక కప్పు, అలానే హెల్మెట్కి ముందు వేసుకున్న ఒక క్లోత్, ఇవైతే ఇచ్చినారు. క్లోత్. వెల్కమ్ టు ద ఫ్యామిలీ. లెదర్ కీ చైన్ ఒకటి ఇచ్చినారు, ఒక స్టీల్ కప్. ఇది నిజం చెప్పాలంటే ఈ వెల్కమ్ కిట్ చాలా బాగుంది. అయినా ఈ వీడియో చూసండే వాళ్ళు చాలా మంది ఎన్ఫీల్డ్ కొనింటారు కదా, వాళ్ళకి కూడా ఈ వెల్కమ్ కిట్స్ వచ్చాయా? ఒకవేళ వచ్చింటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. హాయ్ గైస్, ఇప్పుడు మనం మన కొత్త బండి పూజ చేయించడానికి వెళ్తున్నాము. ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్లో ఉంది అసలుకి. 2.75 పడింది గైస్. అది ఎన్ఫీల్డ్ టాప్ అండ్ మోడల్, అది బ్లాక్ కలర్, అది స్టెల్త్ బ్లాక్ అంటారు, డార్క్ స్టెల్త్ బ్లాక్ అని. గైస్, ఆ రోజు ఉన్న ఎగ్జైట్మెంట్కి నేను అసలు ఏం మాట్లాడలేకపోయినాను. సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది కాబట్టి ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అవును, బ్లాక్ కలర్ ఎలా ఉంది? నాకు వేరే కలర్స్ ఏం పెద్దగా అనిపించలేదు. ఇది కాకుండా ఇంకొక కాపర్ కలర్ ఉంది, అది తీసుకుందాం అనుకున్నా. కాకపోతే దానికంటే ఇదే బెటర్గా అనిపించింది కొంచెం. గైస్, మన అర్నింగ్తో కొత్త బండి కొందామని చెప్పి ఒక ఫీలింగ్ నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు కాకపోతే ఇంకా మళ్ళీ ఎప్పుడు కొనలేము గైస్. మనము కొనాలనుకున్నప్పుడు కొనేయాలంతే. గైస్, ఇప్పటి నుంచి దీని పేరు చోటా భీమ్. ఎలా ఉంది పేరు? పంచలో వచ్చాను గైస్. ఎప్పుడెప్పుడు కాలు కబాబ్ అయిపోతుందేమో అని భయంగా ఉంది గైస్. ఫైనల్గా మన చోటా భీమ్ ఇక్కడ వచ్చేసింది పూజకి. క్లాసిక్ గైస్, ఇది 350 cc క్లాసిక్. ఇది గైస్, కొత్త బండి పూజ వేరే లెవెల్ ఎగ్జైట్మెంట్ ఉంది నాకు. పూలమాల అంతా వేసింటే కొత్త పెళ్లి కూతురులాగా ఉంది ఇది చూడ్డానికి.
గైస్ ఫైనల్గా ఏంటంటే ఎంత పెద్ద బైక్ కొన్నా సరే ఫాదర్ ఆ బైక్ ఎక్కి డ్రైవ్ చేస్తుంటే వెనకాల మనం కూర్చోవడం అనే ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా ఏంటంటే మా డాడీ కొంచెం బిజీ, నాతో టైం స్పెండ్ చేసేది చాలా తక్కువ. ఇది బైక్ కొన్న సెకండ్ డే నైట్ కాబట్టి నాకు ఇంతకంటే పెద్ద మూమెంట్ ఏమీ అనిపించలేదు. అందుకని ఒక చిన్న రైడ్ ఇది. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఎక్కడెక్కడ తిరుగుతున్నా ఈ బైక్లో అనేది చూపిస్తాను. అంటిల్ దెన్ బై గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.